వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో నవీన్ పోల్శెట్టి గారు జొన్నలగడ్డ గారిపై ట్రోలింగ్ చేస్తూ ఉన్నారట. అయితే పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ గారిపై నవీన్ పోల్శెట్టి గారు ఎందుకో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారట. అయితే ప్రత్యేకించి అంత స్పెషల్గా ట్రోలింగ్ చేయాల్సినంత అవసరం ఏమిటి సార్? నవీన్ పోల్శెట్టి నటించినటువంటి చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ చిత్రం డైరెక్టర్ ఎవరంటే స్వరూప్ గారు. ఈ స్వరూప్ గారి డైరెక్షన్లో మళ్ళీ ఈ ఏజెంట్ ఈ చిత్రాన్ని సీక్వెల్ తీయాలని, సీక్వెల్ వస్తుందని, సీక్వెల్ రాబోతుందని రకరకాల రూమర్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. చివరికి ఏంటి అంటే ఈ దీంట్లో నవీన్ పోల్శెట్టి కాదు హీరో ఇంకోరు అని కూడా వాదన కూడా ముందుకు వచ్చింది. ఇదంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో అన్మెచ్యూరిటీగా ఉండి అన్డిసిప్లైన్ ఉన్నటువంటి రూమర్స్గానే, వాళ్ళు చేస్తున్న రూమర్గానే భావించాలి. సరే, ఈ వార్త జరుగుతున్న ఈ తరుణంలో అంటే నవీన్ పోల్శెట్టి గారిని ఏజెంట్ చిత్రంలో తీసేశారు, ఏజెంట్ సీక్వెల్ ఉండదు, లేదా సీక్వెల్ ఈయన ఉండలేడు అని రకరకాల వార్తలు. లేదు ఈ నవీన్ పోల్శెట్టి హీరో అని చెప్పి కొన్ని వర్గాల వార్తలు. ఈ వార్త జరుగుతున్న తరుణంలో ఈరోజు సడన్గా సిద్ధు జొన్నలగడ్డ రాబోయే చిత్రానికి ఈ స్వరూప్ ఏదైతే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఏదైతే ఉందో ఆ సినిమా డైరెక్టర్ అయితే స్వరూప్ గారి దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్ధు నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్ అయింది. దీంతో లేదు ఆయన చేస్తే మా వాళ్ళతో చేయాలి, ఆ సినిమా చేయకూడదు, లేదు ఇంకొంచెం మంది ఏమంటున్నారంటే ఏదైతే ఏజెంట్ 2 సీక్వెల్ ఉందో అదే జొన్నలగడ్డతో చూస్తున్నారని చెప్పి రకరకాల రూమర్స్ వర్షన్ అయితే నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. బట్ ఎప్పటికి కూడా నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉంటాను, సోషల్ మీడియాలో ఏదైనా గ్యాసిప్స్ కానీ చూడాలి, ఎలాంటి ఆధారలేఖన వార్తలు కానీ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఏ వార్త అయినా, ఉదాహరణకి ఈ సినిమా గురించి ఏజెంట్ 2 సీక్వెల్ సినిమా సబ్జెక్టే జొన్నలగడ్డతో చేస్తున్నాం అని చెప్పి ఆ డైరెక్టరు, ఆ నిర్మాతనో, హీరోనో చెప్పడం చెప్పి అది పుకారుగానే భావించాలి. ఇట్స్ మేబీ అంటే నేనేమన్నా ఏజెంట్ సీక్వెల్గా ఉంటుందేమో, అది ఇంకో షెడ్యూల్లో వస్తుంది, లేదా ఈ జొన్నలగడ్డ గారి సిద్ధుతో చేస్తున్న సినిమా ఇంకో సబ్జెక్టే ఉండవచ్చు. అంటే ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకుల ఏదైతే అనుకుంటారో, అంటే ఒక టాపిక్ అనుకున్నప్పుడు ఊహాగానాలు, ప్రేక్షకుల ఊహాగానాలే వార్తలు అనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ప్రేక్షకుల ఊహాగానాలు కూడా కావని చెప్తా ఉన్నాను నేను. సోషల్ మీడియాలో ఏదైతే అన్మెచ్యూరిటీగా ఉండి క్రమశిక్షణ లేకుండా ఎవరైతే అన్డిసిప్లైన్గా ఉంటూ కేవలం గాసిప్స్ కోసము, గాసిప్స్ అయితేనే వాళ్ళ అకౌంట్లో వ్యూవర్స్ వస్తారు, క్లిక్కింగ్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, దానివల్ల డబ్బులు వస్తాయి అన్నటోళ్ళు కొంతమంది సైకోలు, షాడిస్టులు కావాలని అదే ట్రోల్ చేస్తానికి కొన్ని గాసిప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి వార్తని క్రియేట్ చేయడము, ఇట్లాంటి వార్తను ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటి కామెంట్లు చేయడము చేస్తూ ఉంటారు. అప్పటిదాకా అన్మెచ్యూరిటీ ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా వార్తలని నిజమైన వార్తలుగా భావించవద్దు. ఎందుకంటే సినీ పరిశ్రమలో అందరూ కూడా మిత్రులుగానే ఉంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నవీన్ పోల్శెట్టి కానీ, ఈ సిద్ధు జొన్నలగడ్డ కానీ, ఇలాంతా ఒక తరం హీరోలు, ఇలాంతా కూడా ఫ్రెండ్లీ హ్యాపీగా ఫిలిం నగర్లోనో, ఫిలిం సిటీలోనో ఎక్కడ హ్యాపీగా ఈవినింగ్ ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్గా కలుసుకుంటూ హ్యాపీగా సరదాగా ఉంటారు. వాళ్ళ సినిమాలలో సినిమా కోసం సినిమా కాంపిటీషన్ ఉంటుంది కానీ వ్యక్తుల మధ్య అయితే ఉండదు. సో ఇలాంటి వార్తను వాళ్ళు కూడా లెక్క చేయరు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇది సోషల్ మీడియా వార్తగానే చూడాలి కానీ ఆ హీరో ఫ్యాన్స్ నిజంగా అఫీషియల్ ఫ్యాన్స్ మీన్స్ అదే వాళ్ళు రికగ్నైజ్ చేసిన ఫ్యాన్స్ వాళ్ళు చేస్తున్నట్టు కూడా భావించొద్దు. వాళ్ళు కూడా పట్టించుకున్నారు తెలిసినంత వరకు. సోషల్ మీడియా బాగా అవేర్నెస్ వచ్చింది అన్న ఆ ముసుగులో ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని మీడియాలు ఉంటాయి, శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి, ఎస్టాబ్లిష్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అసలు మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయి. కానీ ఈ మధ్యన హోమ్ మీడియా ఎక్కువైపోయింది, పదం మాత్రం మీడియా అని మాత్రం కనిపిస్తుంది ఛానల్ పేరు. సో వీటి వల్లే డేంజర్ అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి నిర్మాణ సంస్థ, ప్రతి సినిమా వాళ్ళు కూడా ఛానల్ పెట్టేసుకుని ఒక మీడియా సంస్థను పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. సో వాటి ఏదైతే వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకోవడంలో తప్పేం లేదు, వాళ్ళ సినిమాలో ప్రమోట్ చేసుకుంటే తప్పేం లేదు, వాళ్ళ సినిమా గురించి వాళ్ళు గొప్పగా చెప్పడం తప్పేం లేదు. బట్ జ్ఞానంతో చెప్పే టాపిక్స్ వల్ల ఇబ్బంది. ఎటొచ్చి చెప్పొచ్చేది ఏంటంటే ఆ సినిమా టెక్నికల్గా ఈ టీము ఏం చెప్పినా కూడా అది వార్తే, కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది సోషల్ ఆధారాలు ఇక్కడ చెప్పేది అంతా కూడా నిజంగా వార్తలు కావు. వాటిని నమ్మొద్దు, వాటి గురించి డిబేట్ కూడా చేయొద్దు మనం. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.